భక్తులా అదే జగత్ప్రలయమని గుండెలు అనుచేత పట్టుకుని పడుతుండవలే అట్లా తుచ్చమైనటువంటి వేగమైనటువంటి వెర్రి గొల్ల కుక్కల నన్ను బలిమాటుట దీని అంతటికి కారణం వస్తాడు అరే నమ్మక ద్రోహి బడుగు వసుదేవా నా శత్రువును రేపల్లెవాడను దాచి ఏమి నచ్చవలే చెరలో కులుకుతున్నావా ప్రభు నీ కొడుకును భావిస్తున్నాను చూద్దాం రా రాజుగారు ఉన్నారు, నమస్కారం. కోళ్ళు మేత పిలుస్తున్నావా బాబా బాబా అని దండం పెట్టేయండి. నమ్మక ద్రోహి బడుగు వసుదేవా నీ దొంగతనం గట్టిపట్టి నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పించవసరే. సమాధి కట్టావా లేదా? సమాధి కాదు సమాధానము. నేను అండి సమాధి ఏమన్నా కట్టమంటావేమో ఎవరికి చెప్తాను, సమాధి కట్టు అని. సమాధానము జవాబు లేదు. మదియ కరవాలు చేయి నీ స్థిరము తెగనరికి మదియ దేవుడికి జాగ్రత్త. నాటి దినమున నీకును నా చెల్లినటువంటి దేవికి పరిణామం గావించి నేనే రథసారథిని ఈ పురవిధుల ఉమ్మడి నూరేగింపు సందర్భమున గగనవాణి పలికిన పలుకులేనిరా. ఆ రోజు పలక ఏమి? పలక 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 కాదు గగనవాణి పలికిన గగనవాణి పలుకులు పలుకులు ఏమని? దేవి గర్భమ్మన పుట్టిన దంపతుల చేత ప్రాణహాని పలికి వెంటనే రథము పడినటువంటి నా చెల్లెల్ని ఈ ధరాతమును పడవైంచి మదియ కరవాలము చేయి. ఆమె శరము తెగనరకపోనగా నీవు మదియ పదముల పడి నాకు ఇచ్చిన వాగ్దానమేమి? నేను భయపాంతుడై నువ్వు శాపముడవు. నేను భయపాంతుడై పుట్టిన బిడ్డ పుట్టినట్టే నీ కరాబలమును కావలిగా ఇస్తానన్నానే. ఇచ్చారా? ఇచ్చానే. ఎందరిని ఇచ్చావు? 6 ఇచ్చావు కదా బావా. ఏడవ కాన్పు పిన్నమా పిన్నమా అయిపోయింది. పిన్నమా 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 ఎవరికి పిన్నమా? ఏంది ఏమైపోయింది? విచ్ఛిన్నమైపోయింది అంటున్నాడు. 1 సంవత్సరం కష్టం వృధా అయిపోతుంది. పోతే పోనీ నాశనమైపోని మళ్ళీ రెడీ చేస్తే మళ్ళీ అష్టమి గర్భ శిశువు ఏమి బిడ్డ? చూడు అక్కడెక్కడో పుట్టిన బిడ్డ నేను అడగలేదు. చెరసాలలో నీకును నా చెల్లెలికి జన్మనిసిన శిశువు అష్టమి గర్భ శిశువు ఏమి బిడ్డ? నీ సాక్షిగా ఆడబిడ్డే బావా. ఏమి బిడ్డ?
దరిద్రం ఏం? ఆడబిడ్డ కాలుతో దాన్ని వాళ్ళంతా ఏమైపోతారా? ఇదిగో పోతున్నా. నాశనం అయిపోతారు. నాశనం అయిపోయా. ముఖమాను. అన్నా చెల్లెలా దేవకి నా పార్వతిని వధిస్తున్నావే, నీకు ఇది న్యాయమేనా అన్నా? ఈ దొంగతనములు కట్టిపెట్టి నీ చెట్టలెక్కినటువంటి ఈ బడుగు వసతామని నా తోటి విడిచిపెట్టి పుట్టుగా వైదొలగమమ్మా అన్నా చెల్లెలు అన్నయ్య
పట్టుకోమంటుంది వాడిని. నీవు నా చెల్లిని పట్టుకోవాలి. నేను తీసిన దాంట్లో తప్పలేదు. ఏమి ఇప్పుడు ఎవరిని చంపేది నువ్వు? వసుదేవుని. వస్తేవండి కదా చంపేది. అవును. అడ్డం వస్తాడు ఎవరు? మా చెల్లెలు. మీ చెల్లెలు కదా అడ్డం వస్తాడు. మీ చెల్లిని అడ్డు పట్టుకు పుడితే ఆయన చంపేస్తాడు కదా పట్టుకునింది. వాడినే పట్టుకో, మా చెల్లెలు ముట్టుకోకూడదు. ఎవరు? నీవే. అంటే నాకు తెలిసే కాదు, పెళ్ళైతే పట్టుకుంటే ఏం తప్పు ఏం దానిక? పెళ్ళైన పట్టుకోకుండా రాసి పెట్టినారా? లేకపోతే ఆయన చేసిన పని నీకు కూడా వస్తాడు. పట్టుకోవాలనుకుంటే అట్ట వాళ్ళు పట్టుకోవచ్చు. పసిపిల్ల పెళ్లి కారణాలు పట్టుకో, పెళ్లి కారణాలు పడతారు. మాకు పెళ్లి అయింది కదా, వాళ్ళు పట్టుకుంటే కేసులు అవి నిత్య సత్యవ్రతుండును సూనృత సూనుండును నిత్య సత్యవ్రతుండును సూనృత సూనుండునగు సోరసేన నందనుండైనటువంటి యొక్క వసుదేవుని చంపి వట్టి పాపముని కేరవలనుకుంటున్నావన్నా కంసన్న ఓ సత్య సంపన్న చెల్లెలా దేవకి పడదిలో వరుసగా 6 మంది బిడ్డలు ఇచ్చేసాం. 7వ కాన్పు 5 మాసములు పూర్తయ్యి 6వ మాసంలో అడుగు పెట్టగానే భిన్నమైపోయి విచ్ఛిన్నమైపోయింది. అష్టమి గర్భశుద్ధము ఏమి బిడ్డ? అష్టమి గర్భం అవును. ఏమండి? ఆడబిడ్డే కదా బావా. అది కదా. ఏమి బిడ్డ?
తిరువాన్లూరు వాస్తవ్యులు బాబురెడ్డి గారు మంచి కళా అభిమానులు. ఎక్కడ మహాభారతం జరిగినా, ఎక్కడ రాత్రి నాటకాలు జరిగినా ఇచ్చేసి రాత్రంతా జాగారంగా ఉండి మా కళాకారులు ఎంతో ఆప్యాయంగా పలకరించేటటువంటి వారు. ఇచ్చేటటువంటి డబ్బు కంటే కూడా మాట్లాడించేటటువంటి విధానం గొప్పదై ఉండాలి. ఎవరికైనా ఇచ్చినటువంటి కానుకల కన్నా ఇచ్చినటువంటి మనస్తత్వం గొప్పదై ఉండాలి. అది మాకు కొన్ని లక్షలతో కోట్లతో సమానం అనుకుంటాం. అటువంటి వారిలో మా అన్నగారు అయినటువంటి బాబురెడ్డి గారు ఒకరు. వారికి భగవంతుడు సదా సర్వదా తోడుగా ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ చోట ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తున్నటువంటి పెద్దలు కూర్చునీయులు మన లోకేష్ అన్న గారు. వారు కూడా సహృదయంతో మా కళాకారులు అభినందిస్తూ కానుకలుగా సమర్పించుకున్నారు. ఇక ప్రత్యేకించి మమ్మల్ని అభినందిస్తూ కానుకలుగా సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడైనటువంటి శ్రీ నారాయణమూర్తి చల్లగారు రక్షించారు. వారు చేసేటటువంటి వృత్తి వంతు కావచ్చు, వ్యాపారం వంతు కావచ్చు, వారు చేసేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా భగవంతుని యొక్క కృప కలిగి సఫలీకృతమై అంచెలంచెలుగా అభివృద్ధి కావాలని అమ్మవారిని మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెట్టగంటి వార్తలు సుబ్రహ్మణ్యం గారు అన్నయ్య గారు, మెట్టగంటి వార్తలు సుబ్రహ్మణ్య గారు కళాకారి వారి నుంచి ఇచ్చేసి ఇంకా మా నాటకం చూస్తే రికార్డు వెళ్ళరాదని వార్తలు సుబ్రహ్మణ్యం గారు అట్టి వారికి ద్రౌపది మాత బొమ్మబాటు ఇచ్చి దాని కనుక వస్తువు అందించి
వినిపించవేమన్నా? చెల్లెలా దేవకి అన్నా దేవకి దేవి వినమమ్మ తెలియకెట్టో వేలమై ఎలబల్గెదవో కనుతోను నిజగనందాని అయినా యా దేవమౌని వాక్యముల రత్నమునలోని పదజనేంద్ర చెల్లెలా దేవకి అన్నా నారదమునందుల వారి వాక్యములు ఎన్నటికీ అసత్యము కానేరదు. సురమునందుల వారి వాక్యములు కరకలాపలకు పరుగుచుండు. నిక్కమమే నీదొక అచ్చమ గర్భ శిశువును రేపల్లె వాడు దాచాడు. అన్నా నందుని తనయులు నాగలు నందనులని నందుని తనయులు నాగలు నందనులని నుడువని పుణ్యాలంబోనే అన్నా అన్నా ఎంతైనా పరుల పిల్లలను పొందుగా తమ పిల్లల నగబోలునే చెప్పుమా చెప్పుమా నందుని తనయులు నాగకు అన్నా ఆ అన్నా చెల్లెలో మన గర్భంలో పుట్టేటటువంటి బిడ్డలే మన బిడ్డలు కాదు. అలాంటిది ఎక్కడో రేపల్ల వాడలో పెరుగుతున్నటువంటి బిడ్డలు నీ బిడ్డలే ఒప్పుకోమని నన్ను బలత్కారం చేస్తున్నావు. నీకు ఇది న్యాయమా అన్నా? చెల్లెలో అన్నా నారదమునందుల వారి వాక్యములు ఎన్నటికీ అసత్యము కానేరదు. నా భగవానికి జన్మనిచ్చినటువంటి ఈ బడుగ వసుదేవుని క్షణమాత్రమున వధిస్తున్నాను. పుట్టుక వైదొలుగు. అన్నా చెల్లెలో బలదుర్యోధనులైన రాజులు అన్నా అన్నా భూమిలో బలదుర్యోధనులైన రాజులు తిని చెల్లెళ్ళకు నివ్వనందురు కృపాది వస్త్రములు భూషణావళులు కృపాబ్ది వస్త్రములు భూషణములు వలులు బావ మరదిని చంపి అక్కడ బావ మరదిని చంపి అక్కడ అక్కడ వైద్యము నీవలే నిమ్మనితురే భావింప ఓ కంసాగ్రలే అన్నా అన్నా తోడ పుట్టినటువంటి ఆడబిడ్డకి ఎన్నో రకాలైనటువంటి వజ్ర వైఢూర్యములు కానుకలుగా ఇస్తున్నారు. పట్టు పీతాంబరాలు కానుకలుగా ఇస్తున్నారు. తోడబుట్టినటువంటి ఆడబిడ్డకు భర్తను చంపి వైధవ్యాన్ని కానుకలుగా ఇవ్వాలంటున్నావు. ఇది నీకు న్యాయమేనా అన్నా? చంపవలదు. దేవుడు సత్యాత్ముడు. చంపిన
గోహత్య, స్త్రీ హత్య, శిశు హత్య, ఆత్మహత్య. నా భర్త గారిని చంపే వరకు బ్రాహ్మణ హత్య పాత్రం చుట్టుకుంటుంది. నా భర్త గారు చనిపోయిన తర్వాత నేను ప్రాణాలతో ఉంటానా? నేను చనిపోతాను. స్త్రీ హత్య పాత్రం నేను చుట్టుకుంటుంది. ఇది వరలో నా బిడ్డల్ని 7 మంది బిడ్డలను చంపేశారు. శిశు హత్య పాత్రం చుట్టుకుంటుంది. ఇటువంటి సత్యాత్మను చంపితే గోహత్య, ఆత్మహత్య పాతకాలు నిన్ను చుట్టుకొని పంచమహాపాతకాలు పట్టుకొని నిన్ను పీడించి సర్వనాశనం చేశారు. వీడు బండి పాటు నువ్వు చూడలేదు కదరా. వాడి పేరు చెప్తే కూడా పాపం. ఏదో కొడుకు నువ్వు నీ పక్క నేను ఉన్నా, నిన్ను మాట్లాడు. నా పక్షమా నీవు? అయితే మాట్లాడు. ఎంత పుట్టినటువంటి ఆడబిడ్డ గోడు గోడు అంటే వాడు బాగుపడిపోతారా?
వాడి ఇల్లు ఎక్కువ అధ్యాత్మిక కూడా వాడి నాశనం అయిపోవా వాడి పెళ్ళాన్ని వాడి ఎదరు పడి సావా వాడి చేతి ఎటు బతుకున్నాయి అలా నోరా ముయ్ జాతి అంటే మన వాళ్ళ జాతి ఏమో మా జాతి ఏమో నువ్వు కూడా వాళ్ళ పాటి పుట్టింది కదా వాడు గుర్తు కాదు ఏయ్, ఆడమంటే వాడి వాడు కాదు వాడి పుట్టేది వేరు వాయి మా తోపుట్టువు ఇప్పుడు ఆమె సొంతం ఏంటి నువ్వు నా శత్రువులు దాచారు కాబట్టి ఆమె గర్భంలో బిడ్డలు పుట్టిన అందరూ పుడతా ఉన్నారని సభ్యులు అవును ఈమె ప్రాణాలతో ఉండాలా నీ ప్రతిజ్ఞ నెరవేరిపోతుంది నా చెల్లెలు కదా ఈయన నా బాగుంది కళ్ళ ముందరే ఉండాలి నా చెల్లెలు ఆమె ఊరితో ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ఏయ్, ఏదన్నా మార్పు నీకు మా ప్రాణం రక్షించరా మీ ప్రాణాలు కాపాడడానికి ఉపాయం చెప్తాను నేను. ఏమిటది ఇప్పుడు మొగుడు లేకుంటే బిడ్డలు అనేది కష్టం అవును ఒకవేళ మొగుడు లేకపోతే మేమంతా ఉన్నాం ఏయ్. ఆ మాట ఈ మాట చెప్పి బిడ్డలు కానీ నోరు కుట్టేస్తా నీకు ఊరికి లేకపోతే మాట ఈ మంచి కొరకు నేను చెప్తాను నా గురించేనా కరెక్ట్ తీసేది అనుకో బిడ్డలు పుట్టే పనే లేదు మళ్ళీ లక్షణంగా ఉంటారు మళ్ళీ మన 10 మంది ఈ చెల్లె బాగుంటుంది సంచి తీసేస్తే కొన్నాళ్ళు చచ్చిపోతారా ఆడి మీద మళ్ళీ ఈ బాగుపడేదాన్ని కానీ మళ్ళీ చెప్పి ఏం గుమ్మలు ఉండవు ఏయ్! బిడ్డు నీకు ఇచ్చి ఊత కొట్టేస్తున్నావు బిడ్డు ఎన్ని మీద గువ్వాలు మారి సాగుకోండి బిడ్డును చేసే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది ఏనా నేను ఏముంటాను నా మనిషి ఇప్పుడు ఏం లేదు. ఏంటి ఊరికసు 2 గ్రాములు తగ్గిపోయినావు అంతేగా ఏంటి ఊరికసు ఈగైపోయినా నేను అవును నా చెల్లెలికి గర్భసంచి తీసే బదులు వీడి తల తీసేస్తే బాగా మధ్యం చదివిన ఎవరు అది కూడా నీకు షర్ట్ పేరే కదా ఇద్దరు లక్షణంగా ఉంటారు కొంచెం ఇప్పుడు నా చెల్లెల దగ్గర నిజం కక్కిస్తాను కొంత తనకి వ్యత్యాసాలు బంధించు నేనేం చెప్పాను నువ్వు మాట్లాడేది మీ చెల్లితో అన్న చెల్లి నా మీద మాట్లాడుకుంటావు ఓయ్ సరే నువ్వు కొంచెం లీవ్ తీసుకుని పని వాళ్ళు చేసుకుని మా పని లేదు నేను చేసుకునేది మాట్లాడేది పడతా నీకు సరేలే చెత్తలో బంధించమని ఏమే ఇది రాత్రి మంచి మాట పలికినావు ఏమని దేవుడిని నన్ను కదా మా ఇంటి నిన్నేమనేసి ఏమే ఏం నా స్వామి తీసుకొని వెళ్ళాలి నువ్వు లేకపోతే ఒక నిమిషం నేను ఉంటాను స్వామి నిన్నైనా వదిలేస్తాను ఆన్సుకొని వేసుకుంటున్నావు ఆన్స ఆన్స అంటే ఆయనకు అలవాట్లేదు అట్టంతా చెరసాల బంధించమని ఎవరిని ఒక్క క్షణం కూడా మిమ్మల్ని నేను వదలలేను స్వామి మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేనండి. మన ముందు లవ్ చేసుకుంటా ఉన్నది ఇద్దరు చూడు లవ్ అంటే ఎన్ని తీసుకుని వెళ్ళాలి ఇదమైన కొవ్వు చేతి గాజులు కూడా వేసున్నావు కదా ఏమిరా చేతి గాజులు పూలు పెట్టున్నావు నేనేరా మా చెల్లి తీసిచ్చింది అవన్నీ కొంచెం పదన ఒక 5 నిమిషాలు పడుతుంది వాళ్ళ మాటలు ఎందుకో? ఏమండి ఆయన ఊరికైనా ఉండే నువ్వు పెట్టేట్టుగా లేదా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేదు ఉండలేవో ఆయన కొట్టి చంపుతాడు ఈమె మూగుని ఏమని కొంచెం ఉండలేవా ఒక్క నిమిషం నేను ఉండలేను ఆయన వదిలేస్తే ఈ మరి ఉండే దినానికి ఒక బిడ్డ ఏమే చంపేస్తా నేను చెప్తా చెప్తే చంపేస్తా ఇప్పుడు అయ్యో బాబా స్వామి బేగం వేసేసిన చెల్లెలా అమ్మా దేవతే తలుపు మూసి బేగం వేసేసిన ఏం కానీ తలుపు వేసేసి బేగం తలుపు కాడ కావేలు ఉన్నారు బేగం వేసేసి ఉంటావు నువ్వు కానీ నువ్వు పని తలుపు తడతాడంటే కూడా వదలదు నువ్వు అమ్మా దేవకి అన్నా నీవు పుట్టిన చిన్న వయసు ఉంది నీకు నేను ఎంతైనా బలం చేశానా ఏమున్నది ఏయ్ ఏమని చెప్పారా ఏముంది అక్కడ 7 ఎకరాలు ఉంటుంది. ఈ మారిగా పుట్టిన చిన్న వయసు ఉంది నీకు నేను ఎంతైనా బలం చేశానా లేదమ్మా మరి ఈ
పట్టణ నువ్వు కోరుకుంటే నా యావదాస్తి రాసి చేస్తా. నువ్వు ఈయన్ని కట్టుకుంటానంటే కట్టించలేని దేవుణ్ణి ఆయన కుసుదేవుడు ఏయ్, వసుదేవుడు. ఆయన కావాలంటే కూడా నువ్వు కట్టించినాడు మళ్ళీ దొంగ చూసినాడు. అమ్మా, నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పగలవా? అలాగేనన్నా ఎప్పుడన్నా నా నోటి అబద్ధం వస్తుందా? ఏం చెప్పు నోరు తెలిసి నీ కోపం కూడా లేదా? కోపం కూడా నా మీద ఒట్టేసి చెప్పు, నిజం చెప్తావా? ఏనా నీ మీద ఒట్టేస్తే ఒకటే ఒట్టేయకపోతే ఒకటే. ఒట్టేసినా నా నోట్లో వచ్చేది నిజమే, ఒట్టి ఎక్కిపోయినా నా నోట్లో వచ్చేది నిజమే. 99 సేవకుడు సాక్షిగా అన్నా నా సాక్షిగా పెడితేనే బాగుండేది. అమ్మా, అడగమందువా? నీకు తెలీదా? నీ పురిటికి నేను వచ్చిందా? నాకు తెలియదు నువ్వు డెలివరీ చేసి నువ్వు తీరుతున్నావు, నువ్వు ఈ చేసినావు. నువ్వు నేనే తీసేసేస్తాను. నాకు తెలియదు కదా, నేను ఆ పొద్దు లీవులో ఉన్నానా? ఆ పొద్దు నువ్వు తెచ్చుకోవాలి రావు ఇవన్నీ నిజం కనుక్కోద్దు. నువ్వేమి ఇట్ట వండుకున్నాను ఆ పొద్దు నీకు బిడ్డ పుట్టిందా? బిడ్డ పుట్టలేదా? కాళ్ళు వచ్చినాయి ఇట్లా ఏం చెప్పాలి? ఇంత పెద్ద వాదనగా ఉన్నది. ఆడబిడ్డను నైస్గా చూసి రెడీ చేసుకోవాలా. అప్పుడు కడుపులో ఉన్నప్పుడు మనం ఆధార్ కార్డు కూడా రాసినాం కదా. కడుపులో ఉండంగా రాయరా? బిడ్డ పుట్టినాక ఏం బిడ్డ నాకు గుర్తులేదు. నేను నొప్పులు అన్నానా? ఏడుస్తా ఉండేనా? నేను పట్టుకున్నాను కదా. పట్టుకోవాలి పైకి కావులు పెట్టున్నాడు కదా. ఏ బిడ్డ పుట్టినా ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చేదానికి నేను బయట ఉంది కదా. పుట్టిందా? నేను ఏడ్చినానా? లేస్తా నీ దగ్గర ఎత్తుకొచ్చి వచ్చిన అన్నా ఆడబెట్టనా? నేను ఏం బిడ్డ పట్టు చూడలేదు కదా. బిడ్డను పుట్టుకున్నట్టున్నది మెత్తగా అమ్మా, ఆ స్త్రీగా పుట్టేటటువంటి మగబిడ్డ వల్ల నీకు ప్రాణహాని అని చెప్పిందే గాని ఆకాశవాణి ఆడబిడ్డ వల్ల కాదు కదన్నా. ఆడబిడ్డ కదా దయవుంచి ఆడబిడ్డను చంపొద్దన్నా. ఆడబిడ్డ కదా విడిచిపెట్టకుండా చంపేస్తే చంపేదానికి కూడా మనసు వచ్చిందా? ఓ చేస్తుండగా ఇట్లా మహారాజా